చేసుకున్న సంగతి మనం చూసినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సారథ్యంలో వారు అమలు చేస్తున్న విధానాలు సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై వాళ్ళు ఇప్పుడు అందరూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఈవెంట్స్ మా డాక్టర్ సంజయ్ గారు కూడా మా ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. మరి ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలని కానీ మంత్రులను కానీ మాట్లాడే పరిస్థితి అవకాశం ఇవ్వకపోయేది, ఎలాంటి క్యాబినెట్ మీటింగ్లు జరగకపోయేది, ఏకపక్ష నిర్ణయాలు సాగేటి. అలాంటి ధోరణి నుండి ఈ రోజు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణం వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని పలుమార్లు కలిసి ఉండొచ్చు. అంత మాత్రాన పార్టీ మారిండ్రు, పార్టీ ఫిరాయింపులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గతంలో ఎవరైతే 30 మందిని చేర్చుకొని పార్టీని లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ రోజు వాళ్ళ కష్టాలు వచ్చేసరికి వాళ్ళ ఉద్యోగాలు ఊడేసరికి సరే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి కలిసి ఉండొచ్చా జాయిన్ అయ్యారా? ఇప్పుడు చెప్పమనండి కదా, అప్పుడు అన్ని పద్ధతులు వదిలేయమనండి. ఇప్పుడు చెప్పమనండి రామచంద్ర అన్నని. వీళ్ళన్నా రాజ్యాంగ విలువలు కాపాడరా? పార్టీ ఫిరాయింపు నిరోధిస్తారా? ఈ రెండే చెప్పండి. మళ్ళా పాత అది ఉండదుగా, ఎప్పటి చర్చలు అవి. మీరు పాత రామచంద్ర నాయక్ గారు మీరు పాతదంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలోకి పోతారు. రాజశేఖర రెడ్డి టైంలో 10 మంది ఎమ్మెల్యేలు సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారని తీసుకోవడం వాళ్ళు అంటారు. ఏదేమైనా భరత్ గారు సరే దేశ రాజకీయాల్లో మోడీ గారు ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టిండు, కేసీఆర్ గారు ఎలాంటి కుట్రలు చేసిన అనేది తెలంగాణ ప్రజానికం. ఏదేమైనా ఈ రోజు జరిగిన స్పీకర్ గారు వాళ్ళందరి అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు కూడా ప్రతిపక్షాలను సబ్మిట్ చేయడం జరిగింది. ఏదేమైనా ప్రజాస్వామికంగా తప్పకుండా నిర్ణయం జరుగుతుందని నేను కూడా ఆలోచిస్తా ఉన్నా. తప్పకుండా మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడంలో అందరూ భాగస్వాములు కావాల్సి వస్తుంది. నిజంగా వాళ్ళు మారినట్టు ఆధారాలు ఉంటే చర్యలు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నా, కానీ అలాంటి ఆధారాలు ఉన్నాయని నేను అనుకోను. అయితే ఒకటి ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు ఒకటి ఏంటంటే మీరు గతంలో ఏం చెప్పారు, ఆ ఇంటి కాకి ఇంటి మీద కూడా వదిలేయం, పార్టీ మారిన వాళ్ళని ఉరిదీయాలి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సరే భరత్ గారు కాకులు మాత్రమే చిలుకలు ఆలొచ్చు. అయితే ఒకటి భరత్ గారు ఇప్పుడు వాస్తవం, కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి వారమే ఈ ప్రభుత్వం 6 నెలలు ఉండదు అంటే బీజేపీ కేసీఆర్ గారు ఇద్దరు ఏదో కుట్ర పడుతున్నట్టు వాళ్ళు ఇచ్చిన సంకేతాలే కదా. సో దానివల్ల మీరు తీసుకోవాల్సి వచ్చింది. మరి తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడు కర్ణాటకలో కూడా తీసుకున్నారు, కానీ రాజీనామా చేయించారు. యడ్యూరప్ప అప్పుడు ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు ఏంటంటే 17 మంది వీళ్ళకి ఓటేశారు. మీరు అన్నది కరెక్టే. కర్ణాటకలో, మణిపూర్లో, గోవాలో బీజేపీ వచ్చిన చోటు చేసింది, కానీ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసి మళ్ళీ బై ఎలక్షన్ లోకి పోయారు. మధ్యప్రదేశ్ అయినా కర్ణాటక అయినా అట్లా మీరు ఓట్ అయిపోతారు కదా. ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆర్థిక మరి లోటులో తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రజలు ఇప్పటికే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్న టైంలో అలా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తెలిసిపోయారు. మళ్ళీ ఎన్నికల్లో బై ఎలక్షన్స్ వస్తే కూడా తీర్పు ఏమొస్తుందో ప్రజలకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ప్రజల మీద భారం మోపొద్దు, ప్రజాధనాన్ని కొల్లగొట్టొద్దు, ఆ ప్రజా ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా. సో ఏదేమైనా కానీ ప్రభుత్వ స్థిరత కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు మరి స్టేబుల్ గా ఉండాలి, స్టాండర్డ్ గా ఉండాలి. సేమ్ టైం మరి గత 10 సంవత్సరాలు వాళ్ళు అవలంబించిన విధి విధానాలకు విసిపెట్టి వారంతటా వారే ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సైడ్ ఆకర్షితులు అవుతున్నారు తప్ప ఏ ఎమ్మెల్యేలు కేసీఆర్ బెదిరించినట్టు మేము బెదిరియట్లేదు. వాళ్ళకి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మీరు ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ ఇవ్వలేదు అన్నారు. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారే చెప్తున్నారు ఆయన దగ్గర ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. రాకేష్ రెడ్డి గారు మీరు కంప్లైంట్ చేశారు కదా. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినాం, 3,500 ఇందిరా ఇల్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఇంకేదో ఆయన బీజేపీ ఉన్నాడు కాబట్టి మాట్లాడతారు. కామారెడ్డి ఎమ్మెల్యే పోయి ఆర్థిక శాఖ మంత్రి చైర్ లో కూర్చున్నాడు. అవసరమైతే సీఎం చైర్ లో కూర్చుంటామని చెప్పాము. తెలంగాణ అసెంబ్లీలో వీడియో రికార్డింగ్ అని సోదరుడు కాబోయే డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఆయనకు అన్ని రకాలుగా కామారెడ్డి ఎమ్మెల్యే పోయి ఆర్థిక శాఖ మంత్రి చైర్ లో కూర్చున్నాడు. ఎందుకు? అవును, ఆ రోజు గొడవైంది కదా. ఏమని అంటే ఆ రోజు మేము అనుకుంటున్నాం, ఇప్పుడు మా చైర్లలో ఓడిపోయినట్టు కూర్చుంటే నైతిక విలువలు లేని ప్రభుత్వం మేమెందుకు ఈ క్రాస్ కాకూడదు రాజ్యాంగ విలువలు. ఆ రోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగితే శ్రీధర్ బాబు గారు స్పీకరు మేమిద్దరం బాగా స్ట్రాంగ్ గా కంటిన్యూ చేసాం. ఇది ఎట్టి పరిస్థితి కూడా ఈ తెలంగాణకు నష్టం ఇట్లాంటి పద్ధతులు అంటే
శ్రీధర్ బాబు గారు అన్నారు మేము పిలిపిస్తాము, మీ ఇద్దరు ఎమ్మెల్యేలు కాదు, మిగతా మీ సమస్య ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎంత ఇబ్బందిగా ఉందో పిలిచి స్పీకర్ మీ చైర్ లో కాంగ్రెస్ అంటే ఇన్ఛార్జ్ అక్కడ లోకల్ ఇన్ఛార్జ్ కూర్చున్నారు కాబట్టి మీరు అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ చైర్ లో కూర్చున్నారు అంతేనా? అవును, అవసరం సీఎం చైర్ మీద కూర్చుంటాం. మళ్ళీ నవ్వుతారేంటండి భరత్, అంటే మీకు లేని విలువలు మాకెందుకండి? మేము ఎక్కడ బహిరంగంగా మీరు సాటు మాట చేయట్లేదు. మేము తెలంగాణ అసెంబ్లీలో చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా లక్షలాది మందికి నాయకులుగా మమ్మల్ని అడుగడుగును అవమానించినప్పుడు ప్రజలు తిరస్కరించిన వాళ్ళని, ప్రజలు అసహించుకున్న వాళ్ళని మీరు అడ్డదారులలో ఇన్ఛార్జ్ అనే పదం వాడి ఈరోజు మీరు అవమానిస్తున్నారు. చూడు, ఇంతకుముందు మాట్లాడింది ఏంది వీళ్ళందరూ కాంగ్రెస్ అప్పుడున్న గత ప్రభుత్వం మీద ఇదే కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా విమర్శించిన ఈ రోజు కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారు. మాకు ఉంటుంది శక్తి, మీకే ఉంటదా? అదే ఏంది నాయకత్వం అంటే ఏంది? మేము మాకు వేయలేదా ఓట్లు? మీకే వేసిరా ఓట్లు? లేకపోతే మీ మిషన్లు పనిచేసి మా మిషన్లు పని చేయలేదా? ఇది కరెక్ట్ కాదని చెప్పిన వారు శ్రీధర్ బాబు గారు, స్పీకర్ గారు ప్రత్యేకంగా మీరు రికార్డింగ్ చూడొచ్చు. శ్రీధర్ బాబు గారు ఏమంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటాము, మళ్ళీ పునరావృతం కానివ్వము అన్న తర్వాత ఇప్పటి వరకు పిలవలేదు. రెండోది ఇప్పుడు చెప్తున్నా ఇంకా చర్చలల్లా చిన్న శంకుస్థాపన దళితుల హాస్టల్ కు మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు శంకుస్థాపన కూడా చేయనట్లేదు. బానిసలాగా చూస్తున్నది మమ్మల్ని. రేపు మా రోజు వస్తుంది, మిమ్మల్ని ఎట్లా చూడమంటారు చెప్పాను. ఈరోజు చెప్తున్న బహిరంగంగా రండి, ఛాలెంజ్ మొత్తం నిలబడండి, అసెంబ్లీలో నిలబడి గంట సేపు మాట్లాడతాం. ఒక్క దళితుల హాస్టల్ ఐలాపూర్ అనే దళితుల హాస్టల్ శిలాపలకం 4 నెలలైంది ఆనే ఉన్నది రోడ్డు మీద. శిలాపలకం ములుగోడే ఓటేసిండా, కొల్లాపూరోడే ఓటేసిండా, మా కారుమూరు ఓటేయలేదా? ఆ చేతులకు ప్రజాస్వామ్యం లేదా? ప్రాణం పోయలేదా మాకు? మేము బానిసలమా? మీరు ప్రజాస్వామ్యంలో ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీ చరిత్ర మనం మేము తర్వాత చూసుకోమా మీ సంగతి? 4 నెలలైంది భరత్. శిలాపలకం రోడ్డు మీద ఉంది, దళితుల హాస్టల్ నేను కొట్లాడి తీసుకొచ్చిన అసెంబ్లీలో, ఈ అగ్రవర్ణాలతో గొడవపడి తీసుకొచ్చిన, శంకుస్థాపన చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఒక్క రూపాయి ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తర్వాత చూస్తామంటే సేమ్ మళ్ళీ మీరు అదే చేస్తే లాభం? మీరు అట్లా చేయకుండా డిఫరెంట్ గా చేసి అట్లా కాదు, ప్రోటోకాల్ పాటిస్తే కరెక్ట్ కదా. మేము అప్పుడు మేధావులందరినీ కూర్చున్న పెడతాం, మీలాంటి వాళ్ళందరినీ విలేకరులని జర్నలిస్ట్ కూర్చున్న పెట్టి వీళ్ళకి ఏం శిక్ష చేయమంటారు ఆ శిక్ష చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక్కడే అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి ఇది కూడా ఒక రీజన్, ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, ఫండ్స్ ఇవ్వకపోవడం. మనం మూలాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే కొద్దిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమంటారంటే నియోజకవర్గంలో చిన్న పని రూపాయి పని కూడా కానప్పుడు అది టీఆర్ఎస్ అయినా అదైనా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పోతున్నాం, మనీ అందరి విషయంలో మనీ కాదు కొద్దిమంది విషయంలో మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుందని వాళ్ళ అన్న సందర్భం. నేను నిన్ననే భరత్ గారు నిన్న మా గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ లో చెప్పాను రెవెన్యూ వాళ్లకు పోలీసు వాళ్లకు. నేను ఏం చెప్పానంటే ఒక పోలీస్ అధికారి యూనిఫామ్ మీద ప్రజల తిరస్కరణకు గురైన వ్యక్తి దగ్గర పోయి ఆడ కూర్చున్నాడు అన్నట్టు. ఇది సందేశం అంటే నేను సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఎంఆర్ఓ కలెక్టర్ కి ఇచ్చాను. ఇప్పుడు ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు కాన్స్టిట్యున్సీ లో ఏ ఫోటో పెడతారు? ముఖ్యమంత్రి ఫోటో, శాసనసభ్యులు ఫోటో పెడతారు కదా. నా ఫోటో పెట్టకపోతే అడిగాను, రాజ్యాంగ నిర్మాతలు ఎంతో కష్టపడి ఆ యూనిఫామ్ తయారు చేశారు, అమ్మకుండా పెట్టని చెప్పాను. ఒకవేళ మీకు తప్పు పని చేయాలంటే చీకట్లో పోండి, కానీ రాజ్యాంగ విలువల గురించి బహిరంగంగా మీరు డైరెక్ట్ చెప్తున్నాను, స్టేజ్ మీద మాట్లాడాను. మీరు ఇట్లా అవమానించుకుంటా పోతున్నా కూడా భరత్, మరి ప్రజల పక్షాన్ని ఎవరిని వాడాలి? ఇక ప్రతిపక్షాన్ని అంతా ఇట్లా అవమానిస్తుంటే వీళ్ళు చేసిన దోపిడీ పనులు, వీళ్ళు చేసిన అవినీతి పనులు, వీళ్ళు చేసిన అనర్హులకు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు ఎవరు ప్రశ్నించాలా భరత్? ఎవరు ప్రశ్నించారు చెప్పండి? వీళ్ళు రెండు ఇంతకు ముందు అప్పుడు కూడా అన్నాను, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాజకీయ క్రీడ ఆడుతున్నారు, దయచేసి ఇది రాష్ట్రానికి మంచిది కాదు. నేనేమంటున్నాను, ఒక ఇన్ఛార్జ్ వ్యవస్థ ఉంటే ఉంచుకోండి, కానీ మీరు చెప్పాల్సింది ఏంటి? మీ ప్రభుత్వం ఏం చేసిందో ఆ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా. అధికార కార్యక్రమాలు ఎట్లా పాల్గొంటారు మీరు? ఓకే ఓకే, రామచంద్ర నాయక్ గారు ఎట్లా దీన్ని అడ్రస్ చేస్తారు? మీరు కాబోయే డిప్యూటీ స్పీకర్, ప్రోటోకాల్ సంబంధించి మీకైనా నెక్స్ట్ ఎవరికి అధికారంలో ఉన్న ఇబ్బంది కదా. ఇప్పుడు భరత్ గారు, అధికార పార్టీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ వద్దని కోరుకుంటున్నారు. ప్రోటోకాల్ అనేది కొంతమంది సరే అప్పట్లో అంటే ప్రోటోకాల్ మీన్స్ అంటే వెనక గన్మెన్లు కావచ్చు, ఇట్లాంటి ఎస్కార్ట్స్ కావచ్చు. ఇప్పుడు
గతంలో మన తెలంగాణ రాష్ట్రంలో కొంత నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అది తప్పనిసరి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటిది ఏం లేదు. అంత సామరస్యమైన అంటే పూర్తమైన వాతావరణం ఉంది కాబట్టి తర్వాత వ్యక్తిగతం ఎవరైనా కావాలంటే తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక మిగతా ఇవి నిధుల విషయానికి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గం స్టేట్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కళాశాలలు కూడా మరి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర కూడా ఇస్తూనే ఉన్నాం. ఏ సంక్షేమ పథకాలైనా ప్రతి నియోజకవర్గానికి చేరుతూనే ఉన్నాయి. ఇలాంటి వాతావరణం గత 10 సంవత్సరాల్లో ఉండేదా ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఇప్పుడు అల్టిమేట్ గా సరే ఫిరాయింపులకు సంబంధించి 1 month లోపు ఇమ్మన్నారు. మీ ఉద్దేశంలో ఇది ఏంటి, బై ఎలక్షన్స్ వస్తాయా రావా? తప్పకుండా నాకు తెలిసి అంటే నిజ నిర్ధారణ అయితే 1-2 నియోజకవర్గాల్లో ఏమన్నా మరి జరిగే అవకాశం వస్తుందని చెప్పేసి నేను వార్తల్లో చూస్తున్నా. కానీ దాదాపుగా మరి వాళ్ళ ఆధారాలు సబ్మిట్ చేస్తారా చేసిరా లేదా అనేది కేవలం ప్రతిపక్షాలు ఊరికే గగ్గోలు పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో నిందలేయాలనే ఆలోచనతోనే ఉన్నారా? ఫస్ట్ వాళ్ళని మరి టిఆర్ఎస్ నాయకులను ఫస్ట్ ప్రశ్నించాల్సిన అవసరం ఉంటది. తప్పకుండా ఏది ఏమైనా కానీ భవిష్యత్తులో మరి 1 side మెజారిటీ ఇచ్చిన తర్వాత మరి నాయకులు ఇట్లా పార్టీలు మారడం అనేది ప్రజలు కూడా అది హర్షించరు, అది ప్రజలు కూడా దాన్ని స్వాగతించరు. కాబట్టి దాని మీద కేంద్రంలో పార్లమెంట్ లో చట్టం తేవాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గతంలో చెప్పారు కదా ఇది 10th schedule చేంజ్ చేస్తామని చెప్పి, అదే పార్లమెంట్ లో బిల్లులు పెట్టి ఏ నాయకుడైతే పార్టీ గెలిచిన నాయకుడు పార్టీ మారితే మరుక్షణం మరి స్థానం వాడి రద్దయ్యేటట్టుగా మరి చట్టాలు తీసుకొస్తే తప్ప దీన్ని అరికట్టలేము. ఏదేమైనా కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఏదో స్వార్థం కోసం కాదు, ప్రభుత్వ స్థిరత కోసం కేసీఆర్ యొక్క బీజేపీ యొక్క కుట్ర పూరితమైన రాజకీయాల్ని తట్టుకోవడం కోసం సరే మేము డోర్లు తెరిచే ఉంచుతాం. వాళ్ళ విధి విధానాలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఎనీ టైం రావచ్చు అనేది మా విధి విధానం. సో డోర్స్ తెరిచే ఉంటాయి, ఇంకా కంటిన్యూ అవుతాయి. తప్పకుండా ఎందుకంటే ముళ్ళుతోనే పొడవాలి తీయాలి. వాళ్ళు 10 సంవత్సరాలు ఎంత ఆర్థికంగా రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ అంటున్నారు, ఇంకోవైపు ఇట్లా చేర్చుకుంటున్నారు అనే వాళ్ళకి తెలంగాణలో అప్పుడు ఏ ప్రభుత్వం అయితే కావాలని కోరుకుంటారో 1 side రిజల్ట్ ప్రజలు కూడా ఎన్నుకునే ఒక అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా. ఓకే, రాకేష్ రెడ్డి గారు ఏదో అంటారు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో వచ్చినప్పుడు ఆయన చెప్పాడు ఎందుకంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని. వీళ్ళు రాహుల్ గాంధీ మీద తింటలేరు. రేవంత్ రెడ్డి ఏమో కాకి అన్నాడు కానీ వాళ్ళ చిలుకలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాష మారమని ఏమంటాడంటే మేము కాకులనే కాల్చేస్తాను తప్ప చిలుకలని కాల్చేయమంటాడు. కాబట్టి దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడొక చోట రాజకీయ క్రీడ ఆడకుండా అంటే అదే ఉద్దేశం ఎన్ని చర్చలు చేసినా ఉపయోగం లేదు. ప్రజలలో చైతన్యం రావాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, అదే ప్రజల చైతన్యం వస్తుందంటే కొద్దిగా